ఓం గురుదేవ్ నమస్కారం. నా పేరు శాంతాజీ. నేను న్యూమరాలజిస్ట్. మా గురుగారు వచ్చేసి బాబా పాండురంగం గురుగారు. నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మార్చి 3వ తారీఖు పుట్టిన వాళ్ళ గురించి. వాళ్ళు సున్నితమైన మనసు ఉంటుంది. వాళ్ళు ఏదన్నా కానీ అనుకున్నవి సాధిస్తారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అనుకోకుండానే శక్తి ఉంటుంది వాళ్ళకు. అంటే వాళ్ళకి తెలియదు నాలో ఇంత శక్తి ఉందా అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళకు అనుకోకుండానే ఏదన్నా ఒకటి జరిగితే కానీ తెలియదు అట్లా అన్నమాట. అంటే వాళ్ళకు శక్తి ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎవరినన్నా కానీ ఇష్టపడతారు. అంటే నా తెలివి నాకే ఎక్కువ ఉంది తెలివి అనుకుంటే వీళ్ళని మించిన తెలివి ఉన్న వాళ్ళనే ఇష్టపడతారు. వీళ్ళకి ఇష్టపడతారు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలని కోరుకుంటారు. కానీ ఏదే కానీ సర్దుకుపోయి ఉందము అనే మాట రాకూడదు. వీళ్ళకి ఉంటే చాలా అణుగుతారు, అంటే తొక్కేస్తారన్నమాట. అట్లాంటి ఏది కానీ సర్దుకుపోయే గుణము తక్కువ చేసుకోండి. ఎందుకంటే ఏడ ఏం తగ్గాలో ఏడ ఏం తగ్గకూడదో అది ఒకసారి చెక్ చేసుకుంటే బెటరు. వీళ్ళు కూడా ప్రతి మనిషికి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వీళ్ళు 3వ తారీఖు పుట్టిండ్రు కాబట్టి వీళ్ళు కూడా ఒక్కసారి పేరు చెక్ చేసుకొని పెట్టుకోవడం బెటరు. ఎందుకంటే వీళ్ళకు కూడా తొందరగా ఉద్యోగాలు రావు. ఎందుకంటే వీళ్ళు స్వచ్ఛంగా ఉంటారనమాట. వీళ్ళు నిజాయితీగా ఉంటారు. ఏదే కానీ నిజాయితీ మాట్లాడే వాళ్ళకి చాలా మటుకు ఇష్టపడరు. అట్లాంటి టైంలో వీళ్ళకి తొందరగా ఉద్యోగాలు రాకపోవడం కానీ పేరు మాత్రం కరెక్ట్గా పెట్టుకుంటే నువ్వు ఎక్కడ పోయినా విజయాలు సాధిస్తారు. మీరు ఒకసారి చెక్ చేసుకొని న్యూమరాలజిస్టుల దగ్గర మీరు ఒకసారి చూసుకొని పేరు పెట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. వీళ్ళు ఏది చేయాలనుకున్నా గురువులు అన్నమాట. ఏది చేయాలనుకున్నా వీళ్ళకున్న శక్తి ఎవరికి తెలియదు. వీళ్ళు గురువులు కాబట్టి, అంటే గురువులు అంటే 3వ తారీఖులో పుట్టిన వాళ్ళు గురువులు అంటాం మేము. వాళ్ళకున్న శక్తే వేరు. వాళ్ళకి తెలియదు. అంటే ఒక పేరు పెడితే వాళ్ళ పేరు అనేది వీళ్ళని డౌన్ చేస్తుంది. అట్లాంటప్పుడు వాళ్ళకి శక్తి అనేది తెలియదు. నేనేం చేయాలి, నేనేం చేస్తే సక్సెస్ అవుతా అన్న డైలమాలలో కూడా వీళ్ళు ఉంటారనమాట. అట్లాంటిది ఒక్కసారి పేరు అనేది చెక్ చేసుకొని పెట్టుకుంటే బెటరు అని చెప్తున్నాం. అంతే, ఒకసారి చూసుకోండి. ఓం గురుదేవ్.